స్వరము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ 28వ సామాన్య ఆదివారం వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు క్రైస్తవ జీవితం ఒక కృతజ్ఞత జీవితం అనే అంశంపై కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రియ విశ్వాసులారా, దేవుడు చేసిన మేలులకు గాను మనము కృతజ్ఞతలమై జీవించాలి. ఇది మనిషి యొక్క కర్తవ్యం, బాధ్యత. దేవుడు చేసిన మేలులకు గాను ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి, తోటి మనిషి దగ్గర నుంచి పొందినటువంటి మేలులకు గాను మనం వందనాలు చెప్పాలి. అదే అంశాన్ని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. 1 తెస్సలోనిక రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనంలో, అన్ని వేళల యందు సర్వ వస్తువుల యందు సదా మీరు కృతజ్ఞతలై జీవించండి. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలంలో చూస్తున్నాం, అవసరం కొద్దే ఆధారపడి జీవిస్తున్నాం. అవసరం తీరేక మన స్వార్థం కోసం మనం జీవిస్తున్నాం. అవసరం వచ్చినప్పుడు దేవుడి మీద, తోటి వారి సహాయాన్ని పొందుతున్నాం, వారి మీద ఆధారపడి ఉంటున్నాం. కానీ అవసరం తీరాక మన స్వార్థం కోసం జీవిస్తున్నాం. 2వ ప్రపంచ యుద్ధంలో ఒక యువకుడు మరణించాడు. తమ తల్లిదండ్రులు విచారణ గురువుల దగ్గరికి వచ్చి, తమ కుమారుడు మరణించాడు, తన ఆత్మ నిత్య విశ్రాంతిని పొందాలని చెప్పి కొంత డబ్బులు ఇచ్చి పూజలను అర్పించమని చెప్పారంట. అయితే ఈ సంఘటన గమనిస్తున్నటువంటి కొద్ది దూరంలో ఉన్న ఇంకొక కుటుంబం, మరి ముఖ్యంగా భార్య భర్తతో అందంట, ఏమండి మనము కూడా మన కుమారుని కోసం పూజలను అర్పిద్దామా అంటే, ఆ భర్త అన్నాడంట, నీకేమైనా పిచ్చా, మతి స్థితి ఏమైనా లేదా? మన కుమారుడు మరణించలేదు, క్షేమంగా ఇంటికి వచ్చాడు, వాళ్ళ అబ్బాయి మరణించాడు కాబట్టి పూజలు పెడుతున్నారు, మనం ఎందుకు పెట్టాలి అని అన్నాడంట. వెంటనే భార్య భర్త అందంట, అవునండి, అందుకని మన కుమారుడు క్షేమంగా సురక్షితంగా ఇంటికి వచ్చాడు కాబట్టి ఇంకా మనం ఎక్కువ పూజలు పెట్టాలి అని చెప్పి తనకి విషయాన్ని ఎరుగుపరిచిందంట. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కృతజ్ఞత అనేది ఒక మంచి సుగుణం, మంచి లక్షణం. అది ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా చెప్పొచ్చు, అందులో తప్పు లేదు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పెద్దలు అంటుంటారు కదా, కృతజ్ఞత లేని జీవితం వాసన లేని పువ్వు లాంటిది. కావున ప్రతి సమయంలోనూ, ఉద్యోగం వచ్చిన సమయంలో, పొలము నుండి పంట ఇంటికి వచ్చిన సమయంలో, పరీక్షలో పాస్ అయినప్పుడు, ప్రతి విషయంలోనూ ఈ జీవితంలో దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూనే బ్రతకాలి. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల ఒక చిన్న సత్యం, ఒక ఇద్దరు స్నేహితుల గురించి మనం నేర్చుకోవచ్చు. పాలు, నీరు. నీటిని పాలలో కలిపినప్పుడు పాలు ఏం చేస్తున్నట్టు నీటికి రంగును, అదేవిధంగా రుచినిస్తుంది. అయితే ఇప్పుడు నీరు కలిపినట్టు పాలను పొయ్యి మీద పెట్టి మరిగించినప్పుడు, అది పాలు మరుగుతూ ఉండగా నీరు అనుకుంటుందట, నా స్నేహితుడైనటువంటి పాలకి ఏదో అపాయం వచ్చిందని చెప్పేసి ఈ నీరు పొంగి పొరలి ఆ అగ్నిని ఆపాలనుకుంటుందట. వెంటనే మళ్ళీ మరికొద్దిపాటి నీరు మరిగే పాలులో వేసినప్పుడు ఆ పాలు అనుకుంటుందట, నా స్నేహితుడైనటువంటి నీరు తిరిగి నా చెంతగా వచ్చాడని చెప్పేసి ప్రశాంతంగా ఉంటుందట. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తు ప్రభు సమారియా గలీలియా మీద యెరూషలేముకు వెళ్తున్నాడు. మార్గ మధ్యములో 10 మంది కుష్ఠరోగులు ఎదురయ్యారు. వారి యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఊరు బయట పాడుబడ్డ గృహలో గోని సంచలనం ధరించుకొని, బూడిద రాసుకొని, చివరికి తమ మెడలో ఒక గంటను వేసుకొని ఉండేవారు. వీరు ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఆ దారమ్మట వస్తున్నాడని విన్న వెంటనే వారు క్రీస్తు ప్రభు కాళ్ళ మీద వచ్చి పడ్డారు. వెంటనే అంటున్నారు, మీరేం చేయాలంటే అక్షర కనిపించండి, మీకు స్వస్థత లభిస్తుంది అని చెప్పినప్పుడు వీరు మార్గ మధ్యములోనే వాళ్ళు స్వస్థ పొందారు. కానీ ఆ 10 మందిలో కేవలం ఒకడు మాత్రమే తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పాడు. ఒక సమరయుడు, దేవుడు అంటే తెలియని వాడు తిరిగి వచ్చి సాగిలపడి కృతజ్ఞత చెప్పును, వందనాలు చెప్పునని వాక్యం మనకు సెలవిస్తున్నది. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం గుడికి వస్తుంటాం, దేవుని ద్వారా, గుడి ద్వారా, గురువుల ద్వారా అనేక మేళ్లు పొందుతుంటాం. కానీ ఎప్పుడు కూడా కృతజ్ఞత చూపడానికి నామోసిగా మనము భావిస్తాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, మనము పొందినటువంటి సర్వ మేలులకు గాను కృతజ్ఞతలు చెప్పవలసిందే. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా,
ఈనాటి మొదటి పట్టణంలో కూడా మనం చూస్తున్నాం. సిరియా దేశంలో నామాన్ అనే వ్యక్తి కుష్ఠరోగముతో ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా దేవుని మీద పేరిట స్వస్థను ఇచ్చినప్పుడు చివరికి ఈ నామాన్ స్వస్థను పొందిన తర్వాత కృతజ్ఞతగా ప్రవక్త దగ్గరికి వచ్చి సమర్పించినప్పుడు డబ్బును అదేవిధంగా మిగతా సంపదను సమర్పించినప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఇది నాకు వద్దు అంటున్నాడు. దేవుని పేరుట, దేవుని నామం మీద, ఆయన నామంతోనే, దేవుని శక్తితోనే దేవుడే నీకు స్వస్థించాడు. ఇది నా బలము కాదు, నా శక్తి కాదు, నా గొప్పతనం కాదు అని చెప్పి నాకేం వద్దు అని చెప్పి వెనక్కి పంపించడం మనం చూస్తున్నాం. కృతజ్ఞతను చూపించటం ప్రవక్త పట్ల స్వస్థ పొందిన తర్వాత. మరి మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. జబ్బు పడినప్పుడు కావచ్చు, జ్వరం వచ్చినప్పుడు కావచ్చు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు కావచ్చు, ఆర్థిక సమస్యలో ఉన్నప్పుడు కావచ్చు, దేవుడు ఏదో ఒక మార్గాన్ని చూపుతున్నాడు. మరి అలాంటి సందర్భాల్లో నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఆ సందర్భాల నుంచి దేవుని పట్ల కృతజ్ఞత తెలుపుతున్నావా? గుడికొచ్చి దేవుని ముందు మోకరించి వందనాలు చెప్తున్నావా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవునికి వందనాలు చెప్పటం, దేవునికి కృతజ్ఞతలు చెప్పటం అనేది క్రీస్తు ప్రభు దగ్గర నుంచి మనం నేరుగా నేర్చుకోవచ్చు. ఆయనే మనకు ఒక ఆదర్శమూర్తి, ఇంకెవరు మనకు అవసరం లేదు. ఎందుకంటే పవిత్ర గ్రంథాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనంలో లాజరు చనిపోయిన సందర్భమున తన ప్రార్థన ఆలకించినందుకు గాను యేసు కృతజ్ఞతలు తెలిపెను. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 41వ వచనం 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టిన సందర్భంలో కూడా దేవునికి వందనాలు చెప్పాను. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 27వ వచనం కడరాత్రి సమయమున పాత్రమును అందుకొని కృతజ్ఞత స్తోత్రములు చెల్లించెను. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 36వ వచనం 4,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టిన సందర్భంలో కూడా కృతజ్ఞతలు క్రీస్తు ప్రభు తెలిపెను. లూకా శుభవార్త 10వ అధ్యాయం 21వ వచనంలో పసిబిడ్డల విషయంలో జ్ఞానులకు వివేకవంతులకు ఈ విషయాన్ని మరుగుపరచకుండా పసిబిడ్డలకు తెలిపినందుకు గాను మీకు కృతజ్ఞత తెలుపుతున్నాను తండ్రి అని క్రీస్తు ప్రభు బోధించడం మనం చూస్తున్నాం. అవును ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదర, ప్రభు మంచివాడు. ఆయన చేసినటువంటి అనేక మేలులకు గాను మనం కృతజ్ఞత తెలుపుతూనే జీవించాలి. ఎందుకు కృతజ్ఞత చెప్పాలి అనే అంశానికి వచ్చినట్లయితే, మొట్టమొదటిగా దేవునికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలంటే, తన పోలికలో మనలను సృష్టించాడు, తన రూపాన్ని మనకిచ్చాడు. ఈ మట్టి ముద్దైనటువంటి మనకు ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం చూస్తున్నాం. ఇంకా రెండవది ఏంటంటే గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో తన పుత్రులుగా వారసులుగా మనలను చేసినందుకు గాను మనం ఆయనకు వందనం చెప్పాలి. ఇక మీదట మనం బానిసములు కాదు, ఆయన సంతానం, ఆయనకి చెందిన వారమని మనం చేశాడు. కాబట్టి అందుకు గాను మనం వందనాలు చెప్పాలి. మూడవదిగా 1 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 17వ వచనంలో మనలను తన ఆలయముగా చేసుకున్నాడు. ఈ హృదయం అనే ఆలయంలో ఆయన కొలువై ఉండాలనుకున్నాడు. కాబట్టి మనం వందనాలు చెప్పాలి. 4వ విషయం ఎందుకు దేవునికి వందనాలు చెప్పాలంటే, ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనంలో మనలను రక్షించినందుకు గాను, మనకు రక్షణ తీసుకొచ్చినందుకు గాను మనం వందనాలు చెప్పాలి. 5వదిగా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము మరి ముఖ్యంగా 15వ వచనంలో మనల్ని పిలిచినందుకు గాను, మనం ఎన్నుకున్నందుకు గాను వందనాలు చెప్పాలి. ఇక ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు, 6వది యేసు మన పేరు పెట్టి పిలిచాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మరి ముఖ్యంగా 18వ వచనం చూస్తుంటాం. కాబట్టి మన పేరు పెట్టి పిలిచినందుకు గాను మనం ఆయనకు వందనాలు చెప్పాలంట. ఇంకా చివరిగా 7వది ఏంటంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15-16 వచనాల్లో మనల్ని మర్చిపోకుండా తన అరచేతులలో మన పేరును రాసుకున్నందుకు గాను ప్రభువునకు దేవునకు వందనాలు చెప్పాలని వాక్యం సెలవిస్తున్నది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని దగ్గర నుంచి పొందినటువంటి అనేక మేలులకు గాను కృతజ్ఞత తెలుపుతూ మన తోటి వారి దగ్గర పొందిన సహాయానికి గాను మనం వందనాలు చెప్పాలనేది ఈరోజు పట్టణాలు మనకు బోధిస్తున్నాయి. మన క్రైస్తవ జీవితం అనేది ఒక కృతజ్ఞత జీవితం. ఆ జీవితం ఏ విధంగా నువ్వు ముందుకు సాగుస్తున్నావు నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కృతజ్ఞత పట్ల మనము ఒక అంకిత భావాన్ని మనం ఏర్పరచుకోవడానికి కావలసిన శక్తిని యుక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజ బలిలో ప్రార్థించుదాం.